ఓం గంగణపతయే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈ శివలింగం అనేది ఒక అద్భుతమైన మనకు ఒక ఏదైతే ఆ పరతత్వాన్ని సూచించే ఒక వండర్ఫుల్ మనకు దృష్టాంతం. ఇది వెష్టిలో బ్రహ్మాండానికి రెండిటికి కూడా అన్వయిస్తుంది. ఇప్పుడు మన శరీరంలో జనరల్గా మనం అన్నమయ కోశ, ప్రాణమయ, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 ఉన్నాయి. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ అండ్ క్యాజువల్ బాడీ. అండ్ ఈ బాడీస్ జాగ్రత్త 3 బాడీస్ మనకు రివీల్ అవుతున్నాయి. స్వప్నంలో స్థూలం లేదు, సూక్ష్మం కారణం ఉంది, సుషుప్తిలో కారణ శరీరం ఉంది. అయితే ఈ 3 ఉన్నప్పుడు కూడా తాను ఎవరైతే సాక్షిగా ఎవరైతే ఉన్నారో అతను మూడిట్లో ఉన్నాడు. అయితే మనం ఆ ప్రాణవట్టం మూడికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ ప్రాణవట్టం అనేది మనం ఈ దీన్ని ఈ శరీర పరిధికి మనం పెట్టుకుంటే ఆ ప్రొజెక్టెడ్ పార్ట్ ఉంది. అది 3 అవస్థలను కూడా ప్రకాశింపజేసే తాను విభిన్నంగా ఉంది. ఈ మూడిట్లో ఉంటూ అది వీటికి విలక్షణంగా ఉంది. ఈ 3 లేనప్పుడు కూడా అది ఉంది. ఎందుకంటే సుషుప్తిలో ఏది తెలియని స్థితి కూడా తెలిసిన తానున్నాడు. అయితే తాను కింజ్యోతి ఆ స్తోత్రంలాగా అప్పుడు కూడా ప్రకాశింపజేస్తున్న ఏమి లేదని కూడా తెలిసిన తన జ్ఞానం అది ఉంది. అదేంటంటే అది అనంతం, అసంగ సర్వవ్యాపి. దాంతో ఈ మూడిటితో సంఘం లేదు, అది సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపకత్వం అసంగత్వానికి నిదర్శనంగా ఆ ప్రొజెక్టెడ్ శివలింగం యొక్క పైభాగం. అయితే ఇదే ఆ భగవంతుడు కూడా ఆ విరాట్ రూపంలో చూపెడతాడు మనకు. బ్రహ్మాండం కూడా 14 లోకాలు, 3 వరల్డ్స్ అంటాం కదా, 14 లోకాలు. అయితే ఇది భూలోకం, భోర్లోకం, సోర్లోకం, ఈ 14 లోకాస 3 వరల్డ్స్ ఆ ప్రాణవట్టం బ్రహ్మాండంలో, ఇది పిండాండంలో అదే మ్యాక్రో లెవెల్ కూడా ఇదే. భగవంతుడు నా ఏకాంశంతోనే ఈ సృష్టి అంతా జరిగింది, నా 3 అంశాలు అవ్యక్తంగా ఉంది అని చెప్తారు అని భగవంతుడు చెప్పాడు. అదే కృష్ణ పరమాత్మ కూడా చూపెట్టారు ఆ విరాట్ రూపంలో. అప్పుడు 2 సార్లు తాను మొత్తం వామనుడు త్రివిక్రముడై మొత్తం చూపెడతాడు. ఆ త్రివిక్రమ అవతారంలో, ఆ వామన అవతారంలో అంటే బియాండ్, ఆయన అంతటా ఉంటూ దానికి అతీతంగా ఉంటాడు. అదే భగవద్గీతలో కూడా తను విరాట్ రూపంలో మరి అంతటా ఉన్నాడు. అదే చెప్తాడు ఏంటంటే నేను ఇదంతా వ్యాపించున్నాను, మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ, అండ్ హీఈస్ బియాండ్. అయితే ఈ పరమతత్వాన్ని సూచించే ఒక బ్రహ్మాండమైన మహత్తరమైన ఇది సాధన కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తను జాగ్రత్త ఉన్నాడు, శరీరం అంతా తానున్నాడు, ఫైన్, ప్రాణమంతా తానున్నాడు, భావాలన్నీ తానున్నాడు. అయితే శరీరం కంటే ప్రాణం సూక్ష్మం, ప్రాణం కంటే భావం సూక్ష్మం, భావాన్ని గ్రహించే తాను సూక్ష్మం. అయితే ఆ తాను దీన్ని తెలుసుకుంటున్నాడు అని కూడా తెలిసిన తానే ఉన్నాడు ప్రత్యేగాత్మ. అతను అన్నిటికంటే సూక్ష్మం. అయితే ఈ జ్ఞానం అంతటా ఉంది కాబట్టి జ్ఞానం అంతటా ఉంది. అందుకోసమే ఆ శివలింగంలో పై భాగం అదేంటంటే తను ఎప్పుడైతే జ్ఞానంతో ఆ జడం నుంచి విడిపడ్డం, తనకు జ్ఞానంతో ఉన్న సంధానం, దాన్ని గుర్తించడం, ఇదొక అద్భుతమైన. సో దీని నుంచే మనం ఆ లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ అంటే ఈ బంధం నుంచి, ఈ బౌండరీ నుంచి బయటపడే ఒక చక్కటి ఆ శివలింగం ఒక ప్రత్యేకంగా ఇట్ ఇస్ మనకు సోపానం. ఈ 3 కలిసే ఉన్నాయి, కానీ ఒకటి గ్రాస్, సటిల్ అండ్ సటిలెస్ట్ అండ్ ది అవేర్నెస్ విచ్ ఈస్ ఫర్దర్ నిరాకార. సో ఇప్పుడు ఇది సాకార జడం నుంచి విడిపడి మరి జ్ఞానంగా గుర్తించి, అయితే జ్ఞానం నిరాకారం, తాను కూడా నిరాకారం. ఇది బ్రహ్మాండంలో ఇది అండాండమే, పిండాండమే బ్రహ్మాండం, పిండాండం బ్రహ్మాండం. అయితే ఈ కైండ్ ఆఫ్ మనకు ఆల్కమీ ఒకలాంటి సోపాన క్రమం, దట్ ఈజ్ ఎ గుడ్ ఈ శివలింగం తత్వం అది. అయితే తాను శరీరం అంతా ఉన్నాడు, కానీ శరీరంకి అతీతంగా ఉన్నాడు. ప్రాణం అంతటా ఉంది, ప్రాణాన్ని గమనించే తాను ప్రాణానికి అతీతంగా ఉన్నాడు. ఇవి 2 లయమైనప్పుడు స్వప్నంలో భావాలు ఉన్నాయి. ఆ భావాలు తేజస్సు తాను ఉన్నాడు. అవి వాటిని కూడా
ఆ స్వప్న భోక్తను భోగ్యాన్ని గుర్తించిన తానున్నాడు. సుషుప్తిలో ఏమీ లేదు, సుఖం అనుభవిస్తున్నాడు, అది కూడా తెలిసిన తానున్నాడు. అతనికి అది కేవలం ప్రకాశం, అది జ్ఞానం, ఆ జ్ఞానం నిరాకారం. సో ఈ శివలింగ తత్వం ఆ పైన ఉన్నది ఏం ప్రాణవట్టం అంతా దాన్ని పర్వేట్ చేస్తూ వ్యాపిస్తూ దానికి అంతంగా ఉంది. అయితే జీవుడు ఎప్పుడు జీవో బ్రహ్మైవ నాప, జీవో దేవస్థానాతన. అయితే ఆపాతాళ ధ్యాన శ్లోకంలో శివుడు ఒట్టల్లి శివం శాంతం అద్వైతం సత్యం శివం సుందరం అంటే శివ అనేది అదొక అంతటా ఉన్న తాత్వికంగా గుర్తించాల్సిన తత్వం, అది తానే. ఇదే ఏషా బ్రాహ్మీ స్థితి స్థిత ప్రజ్ఞ అని ఉంది. ఈ శివలింగం అలా పర్ఫెక్ట్గా, ఇప్పుడు మనం శివలింగం అంటే ఏంటి, ఆ పరమతత్వానికి ఒక ప్రతీక. ఇప్పుడు ఎట్లాగే ఒక ఎర్త్కి, ప్లానెట్ ఎర్త్కి మన గ్లోబ్ ఎట్లా ప్రతిమ ఎట్లయితే ప్రతీకనో, ఇది చూస్తే మనకు ఆ తత్వం భూమి గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూస్తే నేషన్ గుర్తొస్తుంది. అట్లాగే శివలింగంతో తన ఇది కాదనే ఒక స్ఫురణ, తన అంతటా ఉన్నాననే స్ఫురణ, ఈ అంతటా ఉంది, అది లోపల బాహ్యంలో అంతటా ఎక్కడెక్కడైతే సృష్టి ఉందో అక్కడ శక్తి ఉంది, ఎక్కడెక్కడైతే శక్తి ఉందో శక్తి కలిగి ఉన్న జ్ఞానం ఉంది. ఇది ఒక వండర్ఫుల్ వే ఆఫ్ ఎమాన్సిపేషన్. అయితే ఇది తాత్వికంగా ఇట్ ఈజ్ ఏ హైలీ థింగ్. ఇప్పుడు ఇంటర్నల్ ఆ ఇంట్రాస్పెక్షన్తో ఆల్రెడీ శ్రవణ మననాదులు చేసినప్పుడు ఈ ప్రాసెస్తో దాని నుంచి విడిపడి తన అమృతత్వాన్ని పొందే అవకాశం భగవంతుడి దాంట్లో ఆ తత్వాన్ని అలా విశదీకరి మహాత్ములు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. వీఆర్ ఓన్లీ నెవర్ వేసుకుంటున్నాం. హరి ఓం.